కెపాసిటర్ యొక్క టెర్మినల్స్ ఒకటి పాజిటివ్ మరొకటి నెగిటివ్ కలిగి ఉంటుంది. కెపాసిటర్ యొక్క కలర్ ఏంటి అని అంటే సైడు సిల్వర్ ఉంటుంది. సైడు సిల్వర్ ఉండి మధ్యలో బ్రౌన్ కలర్ ఉంటుంది. బ్రౌన్ లేదా ఎల్లో. సైడు సిల్వర్ ఉండి మధ్యలో బ్రౌన్ లేదా ఎల్లో కలర్ ఉంటే కెపాసిటర్ అని అంటాం. ఇప్పుడు ఈ కెపాసిటర్ యొక్క టెర్మినల్స్ ఒక టెర్మినల్ పాజిటివ్ ఒక టెర్మినల్ నెగిటివ్ ఉంటుంది. ఎప్పుడైనా చెకింగ్ మెథడ్లో పాజిటివ్కి అనేది వాల్యూ రావాలి, నెగిటివ్కి అనేది బీప్ సౌండ్ రావాలి. వర్క్ ఏం పని చేస్తుంది? కెపాసిటర్ కరెంటును ఫిల్టర్ చేస్తుంది. కరెంటు ఎప్పుడైతే ఇందులోకి, ఉదాహరణకు కెపాసిటర్ ఇందులోకి వచ్చిన ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎలక్ట్రాన్స్ని ఫిల్టర్ చేసి ఇందులోకి మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఇది కెపాసిటర్ యొక్క వర్క్. చెకింగ్ ప్రాసెస్, ఇది కండిషన్లో ఉందా లేదనేది చెకింగ్ ప్రాసెస్. మనం కెపాసిటర్ని చెక్ చేయాలి అని అంటే మల్టీమీటర్ యొక్క సెలెక్టర్ని కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేసుకోవాలి. మల్టీమీటర్ యొక్క సెలెక్టర్ని కంటిన్యూటీ మోడ్లో సెలెక్ట్ చేసుకొని ఈ రెండు ఉన్న ఈ ప్రోబ్స్ని ఒకసారి కనెక్ట్ చేసుకోవాలి. మనకి ఈ కేబుల్స్ అనేవి మనకు కండిషన్లో ఉన్నాయా లేవు అనేది తెలుస్తుంది. తర్వాత ఈ కెపాసిటర్ మనకు తెలుసు కదా, ఇక చూడండి ఇక్కడ ఈ కెపాసిటర్ ఉంది కదా, ఇగో సైడు సిల్వర్ కలర్ ఉంది, మధ్యలో బ్రౌన్ కలర్ ఉంది. సైడు సిల్వరు, మధ్యలో బ్రౌన్ కలర్. సైడు సిల్వరు. ఇక్కడ చూడండి ఇవి కానీ ఇది కానీ ఇవన్నీ కూడా కెపాసిటర్. ఎందుకనంటే సైడ్ సిల్వర్ ఉంది, మధ్యలో బ్రౌన్ కలర్లు ఉన్నాయి కనుక. వీటిని ఏ విధంగా చెక్ చేయాలి అని అంటే దగ్గరికి ఈ రెడ్ ప్రోబ్ అనేది గ్రౌండ్కి పెట్టినా ఈ బ్లాక్ ప్రోబ్తో చెక్ చేస్తే ఒక టెర్మినల్ వాల్యూ రావాలి, ఒక టెర్మినల్ నెగిటివ్ రావాలి. చూడండి నెగిటివ్ బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ వస్తుంది అంటే ఇది నెగిటివ్ పాయింట్. ఈ టెర్మినల్ చెక్ చేసిన వాల్యూ వస్తుంది. అంటే మనకు ఒక టెర్మినల్ వాల్యూ మరొక టెర్మినల్ బీప్ సౌండ్ రావాలి. చూడండి వాల్యూ వస్తుంది, బీప్ సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్, వాల్యూ బీప్ సౌండ్. మనకు సూత్రం ప్రకారం ఏం రావాలి? ప్లస్ అనేది వాల్యూ రావాలి, మైనస్ అనేది బీప్ సౌండ్ రావాలి. ఇక్కడ చూడు కెపాసిటర్ యొక్క టెర్మినల్ పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ ఈ పాజిటివ్ మనకు సూత్రం ప్రకారం వాల్యూ రావాలి, నెగిటివ్కి ఏం రావాలి? బీప్ సౌండ్ రావాలి. ఇది అలాగే వస్తుంది కదా, ఒక సైడు నెగిటివ్ బీప్ సౌండ్, ఒక సైడు పాజిటివ్ వాల్యూ అని. అంటే ఒక సైడు పాజిటివ్ ఒక సైడ్ నెగిటివ్ ఉంటుంది కనుక ఒక సైడు వాల్యూ మరొక సైడు బీప్ సౌండ్ వస్తేనే ఇది కండిషన్లో ఉన్నట్టు. టూ సైడ్ కూడా బీప్ సౌండ్ వచ్చినా ఫెయిల్, టూ సైడ్ కూడా వాల్యూ వచ్చినా ఇది ఫెయిల్ అయినట్లు. టూ సైడ్ బీప్ సౌండ్ వస్తే మనకి ఇది ఫెయిల్ కండిషన్లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి.